భలే ఉందా నీ పేరు? సంపంగి పూలదండ అంట ఇతని పేరు. సారీ సార్, నేను చెప్పింది నా పేరు కాదు, దండ పేరు. నా పేరు కృష్ణప్రసాద్ సార్. ముద్దుగా అందరూ ప్రసాదు అని పిలుచుకుంటారు. అలాగా? అవును, నువ్వు కూడా వాడలాగే నన్ను కాకా పట్టేసి కాంట్రాక్ట్ కొట్టేయడానికి వచ్చావు కదూ? భలే కనిపెట్టారు సార్. మీరు చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నారు సార్. అందుకే ప్రసాద్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా పసిగట్టేశారు మీరు. ఈ సేవలు కుళ్ళు జోకు, సైలెంట్గా నిలబడ. ఇంతకీ అతనెవరు? ఏమన్నారు? అతన్ని ఎవరు అన్నానయ్యా? అతను సారీ సారీ సార్, ఈవిడ అతను కాదు సార్, ఆవిడ. తను లేడీ అనమాట. సారీ అమ్మా, నీ గెటప్ చూసి అబ్బాయి అనుకున్నాను. పర్లేదు సార్, ఈ మాత్రం దానికే సారీ ఎందుకు? మీరు ఫస్ట్ టైం చూసి అబ్బాయి అనుకున్నారు. నేనైతే ఇప్పటికి 100 సార్లు చూసినా అబ్బాయి అని అనుకుంటాను. ఏంటి కళ్యాణి అలా చూస్తావు? సార్ కోసం ప్రసాదాలు తెచ్చాం కదా, ఇవ్వు ఇవ్వు. సార్, తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసాను సార్. అవును సార్, ఈయన ఎక్కిన ట్రైన్ డైరెక్ట్ గా మీ ఇంటి ముందుకే వచ్చి ఆగింది సార్. జోకులు చేస్తుందండి, జోకులు. ఇవన్నీ మీకోసమే తీసుకొచ్చాను సార్, తీసుకోండి సార్. అంటే ఈ గురునాథాన్ని లంచాలతో కొనేయాలని చూస్తున్నావా? అయ్యో, మీరు లంచానికి లొంగరని, పొగడ్తలకి పొంగరని తెలిసి మరి లంచం ఎలా ఇస్తాను సార్? అయితే మరిదేంటి? ప్రసాదం సార్. గాడిద గుడ్డు, మాయ మాటలతో నన్ను మోసం చేయలేవు. ఇది ముమ్మాటికి లంచమే. భలే పసిగట్టేశారు సార్. నువ్వు ఆపు. సార్, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిలో 1,00,000 రూపాయలు వేశాను సార్. దాన్ని లంచం అంటారా, భక్తి అంటారా? భక్తి అంటారు, కానీ నువ్వు ఉండిలో 1,00,000 రూపాయలు వేసావా? అవును సార్, ఆయన కళ్ళలో అలాగే వేస్తుంటారు. సార్, మొన్న నాకు ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడున్న పీఠాధిపతిని కలిసి గురుదక్షిణగా 2,00,000 రూపాయలు ఇచ్చాను సార్. దాన్ని లంచం అంటారా, గురుదక్షిణ అంటారా సార్? గురుదక్షిణే అంటారు. నిజంగా నువ్వు 2,00,000 ఇచ్చావా? ఆయన ఊహల్లో అలాగే ఇస్తూ ఉంటాడు సార్. సార్, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకు గురు, ఆ దైవంతో సమానం సార్. అలాంటి మీకు భక్తితో గురుదక్షిణగా కానుక ఇస్తూ ఉంటే నా గురు భక్తినే అవమానిస్తారా? ఇక నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి? సార్, మీరు ఈ కానుకలు తీసుకోకపోతే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను సార్. పీడ వదిలిపోతుంది. నాకు వినపడుతుంది. వినపడాలనే కదా నేను కూడా అన్నది. ఏంటయ్యా ప్రసాద్, నేను నీకు దైవంతో సమానమా? అవును సార్. నచ్చేసావు ప్రసాద్. నువ్వు ఈ మాటలతో నా మనసు దోచేసుకున్నావు. కాదంటే నువ్వు ఫీల్ అవుతావు, అందుకే తీసుకుంటున్నాను. అలాగే సార్. దండ సార్. ఓకే సార్. ప్రసాదం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందిని కాదని నేనిచ్చిన బహుమతి తీసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిఏ సార్, ఇంత దూరం ఎంతో కష్టపడి వచ్చారు, కొంచెం కాఫీ అని ఇవ్వకపోతే బాగోదు. పిఏ, ఆ కాఫీ ఏర్పాట్లు చూడు. అలాగే సార్. రేయ్, మా అందరిని గిఫ్ట్లు తేవద్దని చెప్పి నువ్వు తీసుకొచ్చావేంట్రా? మిమ్మల్ని తీసుకెళ్ళొద్దన్నాను కానీ నేను తీసుకురానా? రేయ్, మోసంలో రేయ్. తనకి తెలిసింది మోసం చేయడం ఒక్కటే. అయినా అతని మాటలు మీరెలా నమ్మారు? బుద్ధి లేక. కరెక్టే, నీకు లేదని నాకెప్పుడో తెలుసు. ఉండండి, మీ అందరికీ మా అమ్మాయిని పరిచయం చేస్తాను.